సరే మొన్న బడ్జెట్ చూసారు కదా సార్. ఆ, బడ్జెట్లో ఆంధ్రాకి ఎక్కువ జరిగిందని అన్నారు, కొంతమంది తెలంగాణకి అసలు ఏం పట్టించుకోలేదని. అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కొన్ని ఫ్లెక్సెస్ వేశారు హైదరాబాద్ మొత్తం. మనం 8 సీట్లు ఇచ్చాం బీజేపీకి, మనకు వచ్చింది గాడిద గుడ్డు అని చెప్పేసి ఫ్లెక్సెస్ వేశారు. అండ్ ఆంధ్రాకి అయితే 15,000 కోట్లు అనౌన్స్ చేశారు. అండ్ పోలవరం కూడా స్పెషల్గా తీసుకుంటామని చెప్పారు. కూటమి సంపాదించిందంటారా, ఏమని చెప్తారు? కూటమి సంపాదించలేదు, ఏమి సంపాదించలేదు. ఆంధ్రాకి కూడా మోసమే చేశారు వాళ్ళు. ఆంధ్రాకి మోసం. ఏ రూపాయి ఇవ్వలేదు వాళ్ళు. 15,000 కోట్లు అప్పిస్తామన్నారు, అప్పిప్పిస్తామన్నారు. వాళ్ళు 15,000 కోట్లు ఇచ్చినట్టు గ్రాంట్, అది అప్పిప్పిస్తామన్నారు. అప్పు ఆల్రెడీ అట్లా అనుకుని జగన్మోహన్ రెడ్డి గారు అప్పులే చేసి వెళ్ళాడు, చంద్రబాబు నాయుడు గారు అప్పులే చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం 10 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయంటున్నారు. అందులో వీళ్ళు 4 లక్షల కోట్లు వాళ్ళు చేసినాయి, 6 లక్షల కోట్లు వీళ్ళు చేసినాయి. లేదా వాట్ ఎవర్ ఆ లెక్కలు ఏంటో నాకు తెలియదు. ఎందుకంటే పార్లమెంట్లో 4 లక్షలే చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు పార్లమెంట్లో వీళ్ళు మంత్రివర్గంలో ఉన్నారు, టీడీపీ వాళ్ళు మంత్రివర్గంలో ఉండగా ఆ మంత్రివర్గం నుంచి ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు 4 లక్షల కోట్లు ఆంధ్ర అప్పు చేసింది లాస్ట్ 4 years అని చెప్తున్నారు. అదే గవర్నమెంట్లో ఉన్న ఆంధ్రాలో గవర్నమెంట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళంతా 10 లక్షల కోట్లు అప్పు చేశారు అంటున్నారు. 10 లక్షల కోట్లు నమ్మాలా, ఆ 4 లక్షల కోట్లు నమ్మాలా? పార్లమెంట్లో చెప్పింది నమ్మాలా, అసెంబ్లీలో చెప్పింది నమ్మాలా? ఎవరు నమ్మాలి? అని 2 లక్షల కోట్లు కూడా అసలు అవి దాన్ని రెక్టిఫై చేస్తూ ఈ పథకాలు ఎగ్జిక్యూట్ చేయడం మీ వరకు ఎలా అంటారు? కుదురుతున్నా అప్పులు చేస్తే ఏమవుతాయి? అప్పులు ఉంటాయి, కడతాం, ఎప్పుడో కడతాం, అది పెద్ద ఇష్యూ కాదు. అప్పులు రికవర్ అయిపోతూ ఉంటాయి, ఎప్పటికప్పుడు రికవర్ అవుతూ ఉంటాయి. అది రొటీన్ ప్రాసెస్. అన్ని గవర్నమెంట్లు అప్పు చేస్తాయి, ప్రతి గవర్నమెంట్ అప్పు చేస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు 2019లో ఆయన దిగిపోయినాక అప్పుడు గవర్నమెంట్లో రూపాయి లేదు, ఖజానా ఖాళీగా ఉంది, మేము వచ్చాము నా కొంప మునిగిందని ఈయన చెప్పాడు. వీళ్ళు ఇస్తానే వచ్చారు, వీళ్ళు చేశారు. సో వాళ్ళ అప్పులు అట్లాగే ఉన్నాయా తీరినయ్యా తెలియదు. మరి ఇప్పుడు ఈయన 10 లక్షలు ఉన్నాయంటే నిజంగా ఉన్నాయేమో అట్లాగే, లేదు ఈ 4 లక్షలు అంటే అవి తీరినయ్యా, అది ఎవరి క్లారిఫికేషన్ మనకెవరికి ఇవ్వట్లేదు, మనకేం తెలుస్తుంది అంతా. అది సో చూద్దాం ఏమవుతుందో.